సార్ జై దర్శనం శ్రీకృష్ణ. బాగా అయిందా సార్ మాంకాళి అమ్మవారు? అదే అందరు ఏంటి టపాకాయలు కాల్చట్లేదా? దవదవా కాల్లో జాయిన్ అయిపోతున్నారు. చక్కగా టపాకాయలు కాల్చాలి, అల్లరి చెయ్యాలి. ఆ? ఏ చెప్పినా దాటిపోయింది సార్. అవునా? సార్ మీరు నిన్న ఇచ్చిన డోస్ చాలా భయం వేసేట్టుగా ఉంది, అందుకే గబ్బ జాయిన్ అయిపోయినాం సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. సార్ అయిపోయింది సార్ కాల్చుకోవడం. ఆ? కాల్చుకోవడం అయిపోయిందా? వండర్ఫుల్ వండర్ఫుల్. చతుర్దశి రేపు కదా సార్? నరక చతుర్దశి రేపు. నరక చతుర్దశి రేపు కదా? అంటే అదే పొద్దున ముహూర్తం ప్రకారం రేపు. అదే దీపావళి కదండి. దీపావళి అమావాస్య ముహూర్తంలో వస్తుంది, అంటే రేపు రాత్రికి దీపావళి ఉంటుంది. మనకు ఎలా అంటే ఇంతకు ముందు మనం అందరము తెలుసుకున్నాం కదా, జ్యోతిష్యం నేర్చుకున్నప్పుడు ఏమని తెలుసుకున్నాము, సూర్యోదయంతో ఏదైతే ముహూర్తం ఉంటుందో ఆ ముహూర్తాన్ని ఆ రోజు మొత్తానికి కన్సిడర్ చేస్తారు. ఉదాహరణకి సూర్యోదయంలో పాడ్యమే ఉంది అనుకోండి, ఒక గంట లోపల పాడ్యం వెళ్ళిపోయింది, తర్వాత మనకు విద్య వచ్చేసింది, కానీ రోజు మొత్తాన్ని కూడా పాడ్యమే అని అంటారు. అయితే పండగలలో మాత్రము ఎస్పెషల్లీ అమావాస్య, పౌర్ణమి, ఇంకా మిగతా చాలా పండుగలకి ఏం చేస్తారంటే ఆ రాత్రి, ఇప్పుడు అమావాస్య అంటే రాత్రిపూట కావాలి, అదే విధంగా పౌర్ణమి అంటే మళ్ళీ రాత్రిపూట కావాలి. అయితే రాత్రిపూట ఏ సమయంలో ఉంటుందో ఆ సమయాన్ని ముహూర్తంగా తీసుకుంటారు అనమాట. మామూలుగా అయితే ఇప్పుడు మీరు సూర్యుడు ప్రకారం తీసుకుంటే ఇవాళ త్రయోదశి అవుతుంది, సూర్యుడి ప్రకారము ఇవాళ త్రయోదశి అవుతుంది, కానీ ఆల్రెడీ చతుర్దశి ఘడియలు వచ్చేసాయి అట్లా అన్నమాట. సో రేపు మనకు చతుర్దశి పొద్దున్నైనా రాత్రి మాత్రం ఖచ్చితంగా మనకు అమావాస్య రేపు రాత్రి అని చెప్పి చెప్పవచ్చు. అది మరి ఎల్లుండి పొద్దున్న అమావాస్య అవుతుంది, కానీ ఎల్లుండి సాయంత్రం వచ్చేసరికి మీకు అమావాస్య గడియలు ఉండవు, కార్తీక మాసం వచ్చేస్తుంది అట్లా అనమాట. సో చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఇదే కాకుండా పితృకార్యాలకు కూడా మధ్యాహ్నం ఏ ముహూర్తం ఉంటుందో అదే, అంటే సూర్యోదయంతో సంబంధం లేకుండా 12 తర్వాత మనము తల్లిదండ్రులకు ఏదైతే మనము పితృకార్యాలు చేస్తామో ఆ సమయాన్ని బట్టి చేయాలన్నమాట. అంటే సూర్యోదయంతో ఉన్నటువంటి తిథితోటి సంబంధం లేదు. ఎనివే ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోప శాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి 5 రోజులలో ఈ రోజు అప్పుడే 2వ రోజులోకి ప్రవేశించాం. దీపావళి 5 రోజులు మనము ఉత్సవంగా జరుపుకుంటాము. వాటి వివరాలు 9:30 తర్వాత తెలుసుకుందాం. ముందుగా కావ్యం, రఘువంశము, కావ్యము. రఘువంశం గురించి తెలుసుకోవాలంటే ముందుగా వేదాలు తెలుసుకోవాలి. వేదాలు, మన జ్ఞానం అంతా కూడా వేదాల్లోనే ఉంది. అయితే వేదాలలో ఉన్నటువంటి జ్ఞానం అందరికీ అర్థమవదు, అందుకని చెప్పేసి ఆ జ్ఞానాన్ని అంతా కూడా పురాణాలలో అందించారు, తర్వాత కావ్యాలలో అందించారు. ఆ పురాణాలలో ఉన్నటువంటి రామాయణము, అన్ని పురాణాలలో రామాయణం ఉంటుంది. ఆ విషయాన్ని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అది శివపురాణం కానివ్వండి, విష్ణు పురాణం కానివ్వండి, ఏ పురాణమైనా కానివ్వండి, అందులో కూడా రామాయణం ఉండి తీరవలసిందే. ఈవెన్ మనం సంపూర్ణ మహాభారతం నేర్చుకుంటున్నాం కదా, అది కావ్యం అయినప్పటికీ కూడా అందులో రామాయణం బోలెడంత ఉంటుంది. ఇది గుర్తించాలి అందరూ. ఇది కాక వాల్మీకి రాసినటువంటి రామాయణము, మరొకసారి కాస్త జాగ్రత్తగా వినండి. వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణము, తర్వాత పురాణాలలో ఉన్నటువంటి రఘువంశము లేదా సూర్యవంశము చరిత్ర. కొద్దిగా జాగ్రత్తగా వినాలి, మళ్ళీ చేయి గట్టిగా పట్టుకోండి. రామాయణంలో రాముడు దశరథుడు కథ మాత్రం ఉంటుంది. మీకు పురాణాల లోపల మొదటి నుంచి మనువు నుంచి ప్రారంభమైనటువంటి ఇక్ష్వాకు వంశం అంటారు వీళ్ళ వంశాన్ని కదా, అక్కడ నుంచి కథలు ఉంటాయి. అక్కడ నుంచి మొదలెట్టి చివరి వరకు, అంటే వంశ పతనము అయ్యే వరకు కూడా కథలు ఉంటాయి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం.
అయితే రామాయణంలో మాత్రం రాముడి కథ ఉంటుంది కాబట్టి మనకు మిగతా కథలు తెలిసేటటువంటి అవకాశం లేదు. కానీ మనం ప్రామాణికంగా తీసుకునేవి మాత్రమే వేదాలు, పురాణాలు, కావ్యాలు, అంతే. ఇంకా మనకి ఏవి ప్రామాణికం కాదు. మళ్ళొకసారి చెప్తున్నాను, మనకు ప్రామాణికము మూడు వేదము అన్నిటికంటే ముందు వచ్చింది. కొంతమంది మిగతా అసలు ఫాలో కూడా అవరు. వేదాల్లో లేకపోతే పురాణాల్లో ఉందండి, కావ్యాల్లో ఉందండి అంటే వాళ్ళు పట్టించుకోరు. పర్లేదు ఓకే మేము మాత్రం వేదాలే పాటిస్తాము అని చెప్పేసి చెప్తారు. మొదటిది. రెండవది ఏంటంటే పురాణాలు. వేదవ్యాసుడు ఏం చేశాడు? 5000 సంవత్సరాల కింద ఈ జ్ఞానం, వేదాల్లో జ్ఞానం మనం పట్టుకోలేకపోతున్నాము అని చెప్పేసి ఆయన భయపడి ఏం చేశారు? ఈ వేదాల్లో ఉన్న జ్ఞానాన్ని అంతా కూడా పురాణాల రూపం లోపల రాసి అందించారు మనకు. ఆ తర్వాత ఏమైంది? మళ్ళీ తన చరిత్ర అయినటువంటి చంద్రవంశ చరిత్ర అయినటువంటి మహాభారతాన్ని మనకు అందించారు. ఈ మహాభారతం చాలా సులభంగాను, చాలా వర్ణనతోటి అత్యంత సులభంగా ఉంటుంది. దీన్ని మనం కాంతా సంహిత అంటారు అని చెప్పేసి తెలుసుకున్నాం. వేదమేమో ప్రభు సంహిత, పురాణాలేమో మిత్ర సంహిత, కావ్యాలేమో కాంతా సంహిత. వేదాలు ప్రభు సంహిత, రాజు చెప్పినట్టుగా ఉంటాయి, అర్థం కావు వేదాలు. పురాణాలు వేదవ్యాసుడు రాశాడు 18 పురాణాలు కూడా అర్థం చేసుకోవడం చాలా సులువైతుంది. దాన్ని మిత్ర సంహిత, మిత్ర అంటే ఫ్రెండ్ చెప్పినట్టుగా ఉంటాయి కాబట్టి పురాణాలు చక్కగా అర్థమవుతాయి. చివరగా కాంతా సంహిత. కాంత అనేసరికి ఏమవుతుంది? అలంకారాలు ఎక్కువ ఉండాలి, వర్ణన ఎక్కువ ఉండాలి. అందుకని చెప్పేసి కావ్యాలు చాలా గొప్పగా ఉంటాయి. సో పురాణాలు 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, 18 కిలా, 18 అతి, ఇలా 180 పురాణాలు ఉన్నాయి. కావ్యాల విషయంకి వచ్చేసరికి రామాయణము, మహాభారతము మాత్రమే. మహాభారతం వేదవ్యాసుడు అందించాడు. సో ఇప్పుడు మనకు ప్రామాణికంగా ఏవైతే గ్రంథాలు తీసుకుంటామో అందులోపల ఒక్క రామాయణం తప్ప మిగతాదంతా కూడా మనకు సులువుగా అందించింది వేదవ్యాసుడే. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అది కూడా అదృష్టవశాత్తు 5000 సంవత్సరాల కింద. అయితే ఇప్పుడు రామాయణంలో కొంత కథ ఉంది, పురాణాలలో కొంత కథ ఉంది. ఇప్పుడు ఏం చేశారంటే మళ్ళీ తర్వాత వచ్చినటువంటి కవులు, అంటే సుమారుగా ఈ 1000-1500 సంవత్సరాల కింద నుంచి వచ్చినటువంటి 2000 సంవత్సరాలు కూడా లెక్క వేసుకోవచ్చు. ఈ 2000 సంవత్సరాలలో ఎంతో మంది కవులు వాళ్ళ హృదయ లోతుల్లోంచి ఇవన్నీ చదివిన తర్వాత వారు మళ్ళీ మనకు రకరకాల కావ్యాలు అందించారు అని చెప్పి తెలుసుకున్నాం. ఉదాహరణకి నారాయణ భట్టాద్రి రాసినటువంటి నారాయణీయం. నారాయణీయం ఏంటి? సింపుల్ గా 1000 శ్లోకాలు, 100 దశకాలు. ఆ 100 దశకాల నారాయణీయము మనకి ఎలా అందుతుంది? భాగవతంలో ఉన్నటువంటి 18,000 జ్ఞానము అందుతుంది మనకు. అంటే 18,000 శ్లోకాలు చదివి ఏదైతే నేర్చుకుంటామో అది సులువుగా 1000 శ్లోకాలలో నేర్చుకుంటాము. సో ఇదే విధంగా భక్తులందరూ కూడా వాళ్ళకు నచ్చినటువంటి పురాణాలని చదువుతూ వాటిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకు చాలా సులభంగా అందించారు. అలా కొన్ని వందల వేల, ఎక్కడంటే ఎవరికి తోచినన్ని వాళ్ళు రాసేశారు. రాస్తున్నప్పుడు ఏమైందంటే కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. కొన్నిసార్లు కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అంటారు కదా, అలాగా అందులోపల వాళ్ళకు తోచినటువంటివన్నీ కూడా అందులోపల ఇంక్లూడ్ చేస్తూ వాళ్ళు ఏం చేశారంటే రకరకాల కథలన్నీ కూడా రాసేశారు. సరే, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆయన కొత్త పురాణాలు రాశారు. ఆ పురాణాల లోపల కథలన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి. సో అవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. సో ఈ విధంగా ఏమైందంటే కథలన్నీ మారుతూ వచ్చాయి. అయితే కాళిదాసు కవిత్వం ఏదైతే ఉందో అది సంస్కృత సాహిత్యము. ఆ రోజుల్లో సంస్కృత సాహిత్యం ఇంకా మనకు ఉన్నటువంటిది కేవలం వేద పురాణాలు, కావ్యాలు తప్ప ఇంకేమీ లేవు. ఆ రోజుల లోపల కాళిదాసు మనకు అత్యద్భుతమైనటువంటివి అందించారు. కాళిదాసుకు ముందు ఇంకా అశ్వఘోషుడు తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎవరు మనకు తెలిసిన వాళ్ళు లేరు కవులు ఆ రోజుల్లో. కాళిదాసు తర్వాత మహోన్నతమైనటువంటి కవులందరూ వచ్చారు. అందరూ కాశ్మీర్లోనే. మన భారతదేశం యొక్క సంస్కృతి మొత్తము కూడా కాశ్మీరంలోనే ఉంది. కాశ్మీరం మనకు తలమానికం, మన తల. కాశ్మీరం అనేది మన తల. ఇదంతా భారతదేశం, మిగతా భారతదేశం. ఇది కాశ్మీరం అనేది మన హిందూ సంస్కృతికి తలమానికం. అందరూ కవులు, గొప్ప కవులందరూ అక్కడే వచ్చేసారు అనమాట. వారందరూ సంస్కృతం లోపల అత్యద్భుతమైన గ్రంథాలు తర్వాత అందించారు. అయితే కాళిదాసు మాత్రం ముందుగా అందించేసేసారు. అందించడంతో ఏమైందంటే ఆయన్ను చూసి చాలా మంది రకరకాల కావ్యాలు రాయడం మొదలెట్టారు. ఈ కావ్యాలను కూడా మనం ఏమనుకున్నాము? 3గా విభజించారు అని చెప్పేసి అనుకున్నాం. లఘు కావ్యాలు, మహాకావ్యాలు, నాటకాలు, ఇలా రకరకాల పద్ధతులలో వాటిని డివైడ్ చేశారు. ఇంకా పద్యాలు, గద్యాలు, చంపు కావ్యాలు, ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ మనము క్లుప్తంగా ఇంతకు ముందు తెలుసుకున్నవే. ఇందులోపల మళ్ళీ మహాకావ్యం అంటే ఏంటి? మహాకావ్యం అంటే పెద్దగా ఉండాలి. 19 సర్గలు. మనం ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి రఘువంశం ఏదైతే ఉందో ఇది 19 సర్గల మహాకావ్యం. ఏముంటుంది మహాకావ్యం లోపల? వీరోచితమైనటువంటి పోరాటాలు ఉంటాయి. కొంతమంది జననం ఉంటుంది, కొంతమంది మరణం ఉంటుంది, ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయి. ఇందులోపల రాజకుమారుడు పెరగడం ఉంటుంది, యుద్ధాలు ఉంటాయి, సైనికుల కవాతు ఉంటుంది,
ప్రకృతి వర్ణన ఉంటుంది, అలంకారాలు ఇవన్నీ ఉంటాయి. ఇలా ఒక 18 లక్షణాలు కలిపితే దాన్ని మహాకావ్యం అంటారు. ఏది పడితే అది మహాకావ్యం అవడానికి అవకాశం లేదు. ఇది కాక దానికి ఏదన్నా మన గ్రంథాలలో, ముఖ్యంగా మనం ఇంతకు ముందు చెప్పుకున్న ప్రామాణిక గ్రంథాలలో, వేద పురాణ కావ్యాలలో ఉన్నటువంటి విషయాలని ఒక ఇతివృత్తాన్ని తీసుకోవాలి. దాన్ని మహాకావ్యము అంటారు అని చెప్పి తెలుసుకుందాం. మనకు ఉన్నటువంటివి సంస్కృతంలో 5 మహాకావ్యాలు. అందులో 2 కాళిదాసు రాసినవే, కుమార సంభవము, రఘువంశము. మిగతాదేంటి? భారవి, కిరాతార్జునీయము, మాఘుడి శిశుపాల వధ, శ్రీహర్షుడి యొక్క నైషధీయ చరిత్ర. ఈ 5 మాత్రమే మహాకావ్యాలు. ఈ రోజుకు కూడా మహాకావ్యాలు ఏంటి అంటే ఆ 5 చెప్పుకుంటాం మనం. అందులో 2 రాసినటువంటిది కాళిదాసు. తర్వాత కాళిదాసు ఇవి కాకుండా లఘు కావ్యాలను చిన్న చిన్నవి రాశారనమాట. ఆయన 53 శ్లోకాలు, 70 శ్లోకాలు ఇలా కూడా పెట్టేసి రాసిన ఉన్నాయి. లోపల మనకు మేఘదూతం అందరికీ తెలిసినటువంటిదే. మనం ఏదైతే మేఘ సందేశం అంటామో అది రాశారు. ఆ తర్వాత ఆయన ఋతు సంహారము అని చెప్పారు. సంహారం అంటే హత్య కాదు, సమాహారం అన్నమాట. అది మనం తెలుసుకుందాం. ఋతు సమాహారం కూడా తెలుసుకుందాం. మన ఋతువుల యొక్క వర్ణన ఏదైతే ఉందో దాని గురించి. ఈ 2 అయిపోయాక నాటకాలు, అభిజ్ఞాన శాకుంతలము, తర్వాత విక్రమ ఊర్వశీయము, తర్వాత మాలవిక అగ్నిమిత్రం. ఈ 7 మాత్రం మనకు బాగా అవైలబుల్ అవుతున్నాయి. 3 మహాకావ్యాలు, 2 లఘు కావ్యాలు, 3 నాటకాలు. మొత్తం మీద ఎన్నయ్యాయి? 7. కరెక్టే. ఈ 7 మాత్రం లభ్యమవుతున్నాయి. అందులోపల మళ్ళీ మనము నేర్చుకుంటున్నది ఇప్పుడు రఘువంశం గురించి నేర్చుకుంటున్నాము. కాళిదాసు యొక్క ఉపమానాలు ఎంత గొప్పగా ఉంటాయో తెలుసుకున్నాము. ప్రతిదాన్ని ఆయన అద్భుతంగా వర్ణిస్తూ ప్రతి విషయాన్ని వర్ణిస్తున్నాడు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ప్రకృతిని వర్ణించాలి అంటే ఆయన ప్రకృతిని వర్ణించాడు. రాజు వెళ్తుంటే అందరూ ఆయన మీద పువ్వులు చల్లుతారు కదా మామూలుగా అయితే, కానీ ఇప్పుడు అలా లేదుట. ప్రకృతి అంతా కూడా ఆయన మీద పువ్వులు చల్లుతుందా చెట్ల రూపంలో. రాజు వెళ్తుంటే అన్ని చోట్ల కూడా కావ్యాలు, పాటలు ఇవన్నీ వినిపించాలి కదా. కమనీయమైనటువంటి రమణీయమైనటువంటి పాటలు వినిపించాలి కదా. అవి వినిపించట్లేదు, ఎందుకంటే రాజు కొద్దిమంది సైన్యంతోనే వెళ్తున్నాడు. అందుకని ఏంటి, పక్కన ఉన్నటువంటి వెదురు చెట్లలోంచి గాలి వెళ్తూ మురళీనాదం వినిపిస్తోంది అని చెప్పేసి చెప్పాడు. ఈ విధంగా ఆయన భార్య ఇద్దరు రథం మీద వెళ్తున్నారు అని చెప్పడానికి వారిద్దరి మనోరథంలో ఉన్నటువంటిది ఒకే ఆలోచన అనేటటువంటి అద్భుతమైన విషయాన్ని తెలియజేశాడు. ఈ విధంగా కాళిదాసు ప్రతి చోట కూడా అత్యద్భుతమైనటువంటి వర్ణన చేసుకుంటూ మనం ఎంతో ఆహ్లాదంగా ఒక 4 వారాలుగా తెలుసుకుంటున్నాం. ఇప్పటి వరకు తెలుసుకున్న కథ ఏంటి? ఇందులోపల ముఖ్యంగా గుర్తుంచుకోండి, అందరి రాజుల కథ లేదు. మధ్య లోపల చాలా మంది రాజుల కథ తీసేశారు ఆయన. కేవలం మనకు కొద్ది మంది రాజుల కథ మాత్రమే ఉన్నది. 27 నుంచి 30 మంది రాజుల కథ ఉన్నది. అందులోపల కథ ప్రారంభమే దిలీప మహారాజుతో ప్రారంభం అవుతుంది. ఈ దిలీప మహారాజు గారికి సుదక్షిణాదేవి గారు ధర్మపత్ని. ఇద్దరు కూడా చక్కటి అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని చేస్తూ ఉంటారు. ఈయన మహానుభావుడు, ప్రజలను చాలా గొప్పగా పరిపాలిస్తూ ఉంటాడు. అన్ని రకాల రాజనీతి విషయాలు తెలిసినటువంటి వాడు, ఆధ్యాత్మిక విషయాలు కూడా తెలిసినటువంటి వాడు. ఇంద్రుడికి కూడా యుద్ధాలలో సహాయం చేసి మళ్ళీ భూలోకానికి వచ్చినటువంటి మహానుభావుడు. కానీ ఆయనకు ఒక చింత ఉంది అని చెప్పి తెలుసుకున్నాం, ఏంటంటే పిల్లలు లేరు అనేది. అందుకోసం అని చెప్పేసి ఆయన వశిష్ఠుడి ఆశ్రమానికి 1 నెల రోజులు 2 నెలలు ఎన్నాళ్ళు పడితే అన్నాళ్ళు వెళ్దాము, ముందు వెళ్ళేసి నా ఈ లోటుని ముందు తీర్చుకుందాం. ఎందుకంటే నా తర్వాత రాజ్యాన్ని ఎవరో ఒకరు పరిపాలించాలి. ఆ పరిపాలించేవాడు కూడా అసమర్థుడు ఉండకూడదు, అత్యంత గొప్పవాడై ఉండాలి. అందుకని చెప్పేసి ఆయన వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళినప్పుడు 10 మంది సైన్యాన్ని మాత్రమే తీసుకెళ్తాడు. రాజ్యాన్ని కూడా మంత్రులకు అప్పచెప్తాడు, ఎలా చేయాలి, ఏమేం చేయాలి అని చెప్పేసి. ఆయన అద్భుతమైనటువంటి ఆ పర్ణశాలకు వెళ్తాడు. వెళ్తే అక్కడ చూస్తే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, జింకలు కనిపిస్తూ ఉంటాయి, పక్షులు కనిపిస్తూ ఉంటాయి, మునికాంతలు కనిపిస్తూ ఉంటారు, చక్కగా చదువుకుంటున్నటువంటి మునిపుత్రులు కనిపిస్తూ ఉంటారు, తపస్సు చేసుకుంటూ కొంతమంది కనిపిస్తూ ఉంటారు. చూసినట్లయితే ఆహ్లాదమైనటువంటి ఆవులు, వావి దూడలు, వాటి ఒకదాంతో ఒకటి ఎంతో ప్రేమగా ఉన్నటువంటి విషయాలు, ఆవులకి మేత వేయడాలు, తర్వాత బయట చెట్ల మొదళ్లకు నీళ్లు పోయడాలు, ఈ వర్ణన అంతా కూడా మనం తెలుసుకున్నాం. అక్కడికి రాజు వెళ్ళడము, వశిష్ఠ మహర్షిని కలుసుకుని ఇలాగా తనలో ఉన్నటువంటి కోరికను తెలియజేయడము జరుగుతుంది. అక్కడ కూడా మనం అన్ని సాంప్రదాయాలు అవి ఎంత గొప్పగా పాటించారు అనే విషయాన్ని తెలుసుకున్నాము. ఆ తర్వాత అత్యద్భుతంగా ఆయన ఈ విషయాలన్నీ సేవ చేసిన తర్వాత గురువు గారికి అప్పుడు అడుగుతారు, ఇలాగా పరలోకానికి కావాల్సిన సంపద అయితే సంపాదించుకున్నా, కానీ మరి ఇహలోకంలో పుత్రులు ఉండాలి కదండి, ఎలాగ మరి? అప్పుడు దానికి ఆయన అంటాడు, ఏమి బెంగపడకు, నేను జరిగినటువంటివి చూశాను ఆల్రెడీ. నువ్వు ఏమైందంటే ఇంద్రలోకంలో వచ్చినప్పుడు తొందరపాట్లో వస్తూ నువ్వు అక్కడ ఉన్నటువంటి కామధేనువును పట్టించుకోలేదు. కల్పవృక్షం కింద తను ఉన్నది,
నువ్వు దాన్ని పట్టించుకోకుండా వచ్చినందుకు నువ్వు నా సంతానానికి సేవ చేస్తే తప్ప నీకు సంతానం కలగరు అని శాపం పెట్టింది. అయితే నువ్వు హడావిడిలో ఉండడం ద్వారా అక్కడ ఉన్నటువంటి గంగా నది యొక్క ప్రవాహం శబ్దం లోపల నువ్వు వినలేకపోయావు. ఇప్పుడు ఏం పర్వాలేదు, నా దగ్గర ఉన్నటువంటి ఆవుకు నువ్వు సేవ చేసుకో అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈయన నేల మీదే పడుకుని దర్భాసనాల మీద పడుకుని అత్యంత సామాన్యుడి యొక్క జీవితాన్ని గడుపుతూ భార్యతో అలాగా నందిని ధేనువు అంటే ఇది కామధేను యొక్క కుమార్తె. నందిని ధేనువు కూడా పిల్లలు ఉంటారు. నందిని ధేనువుని చక్కగా సేవ చేసుకుంటూ ఉంటారు. రోజు దాన్ని చక్కగా తీసుకెళ్ళడం అడవిలోకి తీసుకెళ్ళినప్పుడు అది ఎక్కడికి వెళ్తే అక్కడికి, అది కూర్చున్నప్పుడే ఈయన కూర్చుంటాడు, అది నించున్నప్పుడే ఈయన కూర్చుంటాడు. అది కొద్దిగా ఆగి ఈయన వైపుగా చూసింది అంటే అర్థమవుతుంది ఈయనకి కొద్దిగా ఇక్కడ అంతా కూడా పేలున్నాయ్యా, కొన్ని ఉన్నాయి కొద్దిగా దులుపు అని చెప్పి ఇట్లా అందులో ఉన్నటువంటి క్రిముల్ని దులుపుతాడు. కొద్దిసేపు గోకాలనిపిస్తే గోకుతాడు దానికి. ఇలాగా కామధేనువు కూడా చక్కగా సేవ చేయించుకుంటూ ఉంటుంది. చాలా ఆనందంగా రాజును కూడా అది కూడా చూస్తూ ఉంటుంది అన్నమాట. కామధేనువు కుమార్తె అయినటువంటి నందిని ధేనువు ఈ విధంగా చక్కగా ప్రతిరోజు దానికి సేవ చేస్తూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత అది పడుకున్నాక అన్ని రకాల పనులు అయిపోయిన తర్వాతే ఈయన కూడా నిద్రించారు. ఇలా 20 రోజులు అయిపోయిన తర్వాత నందిని ధేనువు అనుకుంది ఇంకా నేను పరీక్ష పెడతాను, ఈయనకి పరీక్షలో నెగ్గితే గనక ఈయనకు తప్పకుండా కోరిక తీరుస్తాను అనుకున్నాక ఒక గుహలోకి వెళ్ళిపోయింది. ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అది ఒక సింహం చేత పట్టుకోబడింది. ఈయననేమో బయట ప్రకృతి రమణీయమైనటువంటి దృశ్యాలన్నింటినీ కూడా చూస్తూ ఉంటాడు. అది కాళిదాసు వర్ణన మనం ఆల్రెడీ చేసుకున్నాం, చాలా అద్భుతమైనటువంటిది గత వారం. అవన్నీ చూస్తూ మర్చిపోవడం అంటూ జరుగుతుంది. లోపల నుంచి ఆక్రందన వినిపించగానే బయటకు వెళ్ళి చూసి చాలా బాధపడతాడు. అయ్యయ్యో ఎలా జరిగిపోయింది, నా వల్ల తప్పు జరిగిపోయింది అని తెలుసుకుంటాడు. అప్పుడు అక్కడ ఒక సింహం ఉంటుంది. ఆ సింహము మానవ భాషలో మాట్లాడుతూ చెప్తుంది అనమాట. ఈ ధేనువేమో ఏడుస్తూ ఇలా కళ్ళని ఇలా ఈయనలోకి చూస్తూ బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఈయన సింహాన్ని అడుగుతాడు, ఎవరయ్యా నువ్వు, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, ఏమీ లేదు, నా పేరు కుంభోదరుడు, ఇట్లా నేను ఇంద్రుడి దగ్గర శివుడి యొక్క దూతని, నేను ఇక్కడ ఉన్నటువంటి దేవదారు వృక్షాన్ని రక్షిస్తున్నాను. ఇది శివుడి యొక్క కొడుకు లాంటిది. సో పార్వతీదేవి తన కుమారస్వామిని ఎంత బాగా చూసుకుంటుందో ఈ చెట్టును అంత బాగా చూసుకుంటుందయ్యా. అయితే అదృష్టవశాత్తు నాకు భోజనం కూడా ఇక్కడే దొరుకుతూ ఉంటుంది ప్రతిరోజు. ఈ రోజు భోజనం రూపం లోపల చక్కగా ఆవు దొరికింది అంటే ఈయన దండం పెడతాడు. ఆవును వదిలేసేయి, నువ్వు నేను ఇట్లా మహారాజుని తెలుసు కదా, ఇంకా నువ్వు ఆవును బదులుగా నన్ను తీసుకో అని. అదేంటి నిన్నెలా తీసుకుంటానయ్యా, నువ్వు రాజువి, నువ్వు వెళ్ళేసి మీ రాజ్యాన్ని నువ్వు ఇప్పుడైతే ఒక్క ధేనువుని కాపాడతావు, రాజ్యానికి వెళ్తే బోల్డ్ అంత మంది మనుషులను కాపాడతావు, నువ్వు మహానుభావుడు అయినటువంటి రాజు, నువ్వు వెళ్ళిపో, నేను ఈ ధేనువుని తింటాను అంటే గురువు గారికి ఏం చెప్పాలంటే, గురువు గారికి కూడా చెప్పు, ఒక ధేనువు బదులుగా 1000 ధేనువులు ఇస్తానని చెప్పు అంటే, అలా కాదు, నేను అప్పుడు ఆడిన మాట తప్పిన వాడిని అవుతాను. ఇప్పుడు ఎలాంటిదంటే ఆ ఔన్నత్యాన్ని చూస్తే పిల్లలు నాకు ఇక లేకపోయినా సరే, నా వంశం పోయినా సరే, నేను పోయినా కూడా సరే, కానీ మాట నెగ్గాలి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రవర్తన ఉంటుంది. సరే అని చెప్పి ధేనువు వదలబడుతుంది సింహం చేత. అప్పుడు ఇతడు ఇలాగా దండం పెట్టి కూర్చుంటాడు. ఇంకా అన్ని శరీరం మీద ఉన్నటువంటి వస్తువులన్నీ తీసేస్తాడు, నగలన్నీ తీసేస్తాడు, చాలా సింపుల్ గా కూర్చుంటాడు దాని ముందు ఇంకా దండం పెట్టి. అప్పుడు చూస్తే సింహం తన పైనకి రాదు, కానీ చక్కటి దీవెనదిస్తూ కనిపిస్తున్నాడు. నేను కేవలం పరీక్ష చేశానయ్యా, నువ్వేమి బెంగపడకు, నా పాలు తీసుకొని తాగేసేయి అంటే, అలా తాగను ఇప్పుడు నేను, నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నీ కూతుర్లకు అన్నిటికీ ఇచ్చేసుకున్న తర్వాత హోమాలకు వాటికి కూడా కావాల్సిందంతా తీసేసుకున్నాక ఆ మిగిలిన పాలే తాగుతాను అని. అంటే మరోసారి నువ్వు పరీక్షలో నెగ్గావయ్యా, చాలా సంతోషం అంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అదే చేస్తారు. చేసిన తర్వాత సంతోషంగా ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. వశిష్ఠ మహర్షి కూడా చాలా సంతోషపడతారు, నీ కోరిక బాగా తీరిందయ్యా, నాకు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉందయ్యా నిన్ను చూస్తుంటే అని చెప్పేసి అంటాడు. ఇంకేముందిగా, ఇంటికి వచ్చేటప్పుడు చూస్తే కృషించిపోయి ఉంటారు పాపం, కానీ ముఖం లోపలేమో చక్కటి ఆనందం, శరీరం అంతా కూడా కృషించిపోయింది, కానీ ఎంతో ఆనందం. ఎట్లా ఉన్నాడంటే అప్పుడే ఉదయించినటువంటి విదయనాటి చంద్రుడు అనుకున్నాం మనం, పాడ్యం నాటి చంద్రుడు కనిపించాడు కదా, సో 2వ రోజు చంద్రుడిలాగా ఉన్నాడు అనేటటువంటిది. అందరూ కూడా ఊర్లో వాళ్ళందరూ కూడా వచ్చి మా రాజుగారు వచ్చేసారు అని చదువు సంతోషంగా చూస్తూ ఉంటారు. అందరూ చక్కటి శ్లోకాలు చదువుతూ ఉంటారు, ఆయనని చక్కగా స్తుతిస్తూ ఉంటారు. ఇక మళ్ళీ ఏదైతే మళ్ళీ భూభారాన్ని ఎలా అయితే ఆదిశేషువు మోస్తున్నాడో, అదే విధంగా దిలీప మహారాజు మళ్ళీ తన సామ్రాజ్యాన్ని తన భుజాల పైన పెట్టుకుని భారాన్ని తను వహిస్తున్నాడు. ఇదే సమయంలో ఒక చక్కటి ముహూర్తం లోపల ఆవిడ గర్భాన్ని ధరించింది, అష్టదిక్పాలకుల యొక్క అంశాలతో వచ్చింది. ఇక ఏముంది, ఇక దిలీపుడికి ఇక ఆనందానికి ఇక అంతే లేదు, ఇక్ష్వాకు వంశం నిలబడింది అని చెప్పేసి ఇక సుదక్షిణ లోపల మెల్లమెల్లగా లక్షణాలు చూస్తూ ఉండడం, ప్రతిరోజు వచ్చి ఇవాళ ఏం చేంజ్ వచ్చింది అని చెప్పేసి చూస్తూ ఉంటాడు అనమాట. సో ఏ విధంగానైతే వెన్నెలని ఎంతసేపు చూసినా కూడా తనివి తీరినట్టు ఆమెను చూస్తూ ఉంటా కొద్ది ఈయనకు ఎంత చూసినా కూడా ఈయనకి ఆనందం ఇంకా తగ్గదన్నమాట. ప్రతిరోజు కొద్దిగా తగిలుతోంది మొదట్లో వచ్చినటువంటి లక్షణాల వల్ల.
సో ఎలా అంటే కాంతి తగ్గినటువంటి చంద్రుడు, కొన్ని చుక్కలతో ఉన్న చంద్రుడు లాగా పాపం భార్య కనిపిస్తూ ఉంటే బాధపడతాడు. సరేలే ఏదైనా సరే ఇక మళ్ళీ తను ఆరోగ్యం పుంజుకోవాలి అని చెప్పేసి తను వాళ్ళందరితోని కూడా చెప్తాడు అనమాట. ఆవిడకి ఏది అవసరమైనా సరే నేను చెప్తే నా దగ్గర చెప్పాలంటే సిగ్గుపడుతున్నట్టుంది, కాబట్టి మీరు ఆవిడ సిగ్గుపడకుండా ఆవిడ ఏది అడిగితే అది తీసుకొని రండి. ఆవిడ ఏ పదార్థం తినాలి ఆవిడ అంటే మట్టి కావాలంటుంది, మట్టి తీసుకొచ్చేయండి అంటాడు, మట్టి కూడా తింటుంది ఆమెకి. సో ఆ విధంగా ఆమెకి మహాని అడుగు దొరకదే ఉంటుంది. ఆ విధంగా కావాల్సినవి కూడా దొరుకుతుంటాయి, చాలా సంతోషంగా ఉంటుంది. సో ఈ కొన్నాళ్ళ పోయి ఆరోగ్యం ఉంటుంది, శరీరం లోపల అక్కడి చిహ్నాలు కూడా వస్తుంది. అన్ని మరింత సంతోషం ఉంటారు, పెద్దలు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఎలా ఉంటుందంటే కడుపులో పెట్టుకున్నటువంటి ఈయన పోలికలు చూసి ఆశ్చర్యం. జమ్మి చెట్టు కడుపులో పెట్టుకుంటారు అనమాట. ఇది మనం దసరా సమయంలో తెలుసుకుందాం. జమ్మి చెట్టు అనేటటువంటి అంటే అత్యంత వెలుతుని, అత్యంత ప్రకాశాన్ని ఇచ్చేది. వల్ల ఏంటంటే జమ్మి చెట్టు అనేటటువంటి అగ్ని గర్భ అని అంటారు. అదే విధంగా మన అంతర్వాహిని అయినటువంటి ఈ సరస్వతి దేవి అయితే అంత అద్భుతంగాను. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, కాళిదాసు సమయానికే సరస్వతి అంతర్వాహినిగా అయిపోయింది. ఇప్పుడు ఏదైతే మనకు కిలోమీటర్లు ట్రావెల్ ఉందో అంతే. అంటే 2000 సంవత్సరాల కింద సరస్వతి ఉద్ధృత రూపాన్ని ఏదైతే వివిధ కాలంలో ఉద్ధృతంగా ప్రవేశించేదో సరస్వతి ఇప్పుడు అలా ప్రవేశించట్లేదు. కాళిదాసు సమయానికి, కాళిదాసు ఎప్పటిలో 1st సెంచరీ 2nd సెంచరీ మాక్సిమం 4th or 5th సెంచరీ మనం చెప్పుకుంటాం కదా. కాబట్టి అప్పటి ఆయన చూసి అంటే అప్పటికే ఈ సరస్వతి నది అంతర్వాహిని అయిపోయింది అని. సో ఈ విధంగా తన భార్య కూడా అలా గర్భాన్ని ధరించి అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. తను సంతోషపడుతుంది, తను భార్య ఇంత ఆనందంగా ఉండడము, తన ఐశ్వర్యానికి, తన ఆధిపత్యానికి, తన రాజ్యానికి సరైనటువంటి పుత్రుడు దొరుకుతాడు అని చెప్పేసి చాలా సంతోషంగా అన్ని రకాల ఏవైతే పూజలు అవి చేయించే ఉంటాయో అవన్నీ కూడా చేయిస్తూ ఉంటారు. చేయించిన తర్వాత ఇంకా చివరికి చక్కటి రోజు వస్తూ ఉంటుంది. ఇక మబ్బులు ఎలా అంటే ఇక మబ్బులు కప్పితే ఎలా అయితే మన ఈ మెరుపుని ఆపలేవో ఆ విధంగా ప్రసవానికి సిద్ధంగా ఉన్నది భార్య అని చెప్పేసి చెప్పాడు. ఇక్కడ కూడా మళ్ళీ ఒక పోలిక ఏంటంటే మబ్బులు మెరుపులను ఆపలేవు, అదే విధంగా ప్రసవానికి సిద్ధంగా ఉన్నది భార్య. ఈ 2 రకాల పోలికలు అందుకే మనం ఏమనుకున్నాము, ఉపమా కాళిదాసస్య దండిన పదలాలిత్యం భారవేర్ అర్ధ గౌరవం. ఈ ముగ్గురు కవుల యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఏమనుకున్నాము, దండి అనేటటువంటి కవి లోపల పదల ఆలిత్యం, మృదువైనటువంటి పదాలు, భారవి రాసినప్పుడు అర్ధ గౌరవం, చక్కటి అర్థం, కొద్ది పదాలలోనే బోల్డ్ అంత అర్థం. కాళిదాసు ఉపమాలు, ఉపమా కాళిదాసస్య దండిన పదలాలిత్యం భారవేర్ అర్ధ గౌరవం. ఈ ముగ్గురు మహానుభావులైనటువంటి వాళ్ళు ముగ్గురు మూడిట్లలో ప్రత్యేకత ఉంది. అంటే మాఘుడు అని ఇంకో కవి ఉన్నాడు, ఆయన ఏం చెప్పారు, మాఘే సంతి త్రయోగుణ, మాఘుడు లోపల అన్ని గుణాలు ఉన్నాయి అని చెప్పారు అనమాట. ఎనీవే లెటస్ కమ్ బ్యాక్. ఇందు లోపల ఏమైంది, ఇప్పుడు ఈయనకి చక్కటి ఉపమానాలు ఇస్తూ ఉన్నాడు. సరే అన్ని గ్రహాలు కూడా అత్యంత ఉన్నతమైనటువంటి స్థానం లోపల ఉన్న సమయం లోపల ఈ అబ్బాయి మహాభాగ్యశాలి అనే సమయం లోపల ఎట్లా అయితే శచీదేవితోని సమానురాలైనటువంటి సుదక్షిణాదేవి ఈ సాధనాత్రయంతో ఏదైతే మనము శక్తి సాధిస్తామో అటువంటి సమయం లోపల ఈ అద్భుతమైనటువంటి కుమారుణ్ణి ప్రసవించింది. ఆ కుమారుడు ప్రసవించగానే దిక్కులన్నీ కూడా ప్రసన్నించిపోయాయా అన్నట్టుగా, గాలి కూడా ఎంతో ప్రశాంతంగా హమ్మ అన్నట్టుగా చక్కగా ఊరట తీర్చుకున్న మహోన్నతంగా గాలి కూడా హాయిగా వీచింది అని చెప్పేసి చెప్తాడు అనమాట. అగ్ని కూడా మంచి హవిస్సును స్వీకరించినట్టుగా ఆనందంగా ఉన్నది అగ్నిదేవుడు కూడా అని చెప్పేసి లోకమంతా కూడా ఆనందకరంగా ఉంది. ఈ పిల్లాడు ఎంత వెలిగిపోతున్నాడు అంటే పక్కన ఉన్నటువంటి దీపాలన్నీ కూడా వెలవెలబోయాయి ఆ పిల్లాడి ముందు. అంటే ఇదంతా కూడా ఆ వర్ణన ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పేసి మనం అక్కడ తెలుసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఈ మాట ఆయనకి తెలిసిపోతుంది, కొడుకు పుట్టాడు అని తెలియగానే ఇక రన్నింగ్ రేస్. తన దగ్గర ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు, ఒకటి ఛత్ర చామరాలు అంటే గొడుగు, తర్వాత ఈ ఫ్యాన్ తప్ప తన దగ్గర దొరికిన వస్తువు దొరికినట్టుగా. మళ్ళీ ఈయన కొడుకు పుట్టాడు అని చెప్పిన వాడు ఒకటి చెప్పకుండా ఇంకోటి వచ్చి కొడుకు పుట్టాడు అంటాడు, మళ్ళీ గిఫ్ట్ తీసుకోవాలని. అట్లాగా ఎవరికి కావాల్సినవి వాళ్ళకి ఇస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కోరిక అది అవడంతో ఇంకా ఆ కొడుకుని చూసేసి ఒక్కసారిగా ఎట్లా అంటే ఇక చంద్రుడు ఏదైతే పౌర్ణమి రోజునాడు మళ్ళీ పోలిక ఇదే అన్నమాట. ఆయన పోలికలు. చంద్రుడిని చూసి ఈ అలలు ఆటుపోట్లు అంటాం కదా,
వెన్నెల రోజు అమావాస్య రోజు వాటి ఇది డిఫరెంట్ గా ఉంటుంది. ఆ విధంగా చంద్రుడిని చూసి ఏ విధంగానైతే అలలు వెళ్ళాయో ఆ విధంగా ఉప్పొంగిపోయాట ఈయన. ఎంత అంటే ఇది చూడాలి అసలు. ఇంక వెంటనే వశిష్ఠ మహర్షికి వీళ్ళందరూ వాట్సాప్ చేసి చెప్తారు. అనగానే అప్పుడు ఆయన అంటాడు, అరే వీళ్ళు వాట్సాప్ మెసేజ్లు కూడా పెట్టారు, టెలిగ్రామ్ మెసేజ్లు కూడా వచ్చాయి అని చెప్పేసి ఆయన వశిష్ఠ మహర్షి రావడము, పిల్లవాడికి పుట్టినప్పుడు చేయవలసినటువంటి కర్మలు సంస్కారాలు లాంటివన్నీ కూడా చక్కగా చేసేస్తారన్నమాట. ఇంకా ఇక రాజు ఆనందానికి ఇక అంతే లేదు. ఇక ఎంత అద్భుతంగానంటే ఎక్కడ చూసినా కూడా ఉత్సవాలే ఉత్సవాలు, చక్కటి పాటలు, మంగళ వాయిద్యాలు, ఎక్కడ చూసినా కూడా పండుగలు అన్నమాట. వీళ్ళు పుష్పవర్షం చేసుకున్నారు అంటే దేవతలు కూడా పుష్పవర్షం కురిపిస్తున్నారట. ఇదే కాదు, వీళ్ళు ఇక్కడ నృత్యాలు అవి ఇవి ఏవైతే చేయించుకుంటున్నారో పైన అప్సరసలు కూడా అంత అద్భుతంగా దేవేంద్రుడి సభ లోపల కూడా అలా దుందుబులు మోగడము, అప్సరసల వారు నృత్యం చేయడము ఇవన్నీ కూడా జరిగాయట. సరే ఈయనేంటి, ఎలాగో ఇప్పుడు ఇండిపెండెన్స్ డే కి అప్పుడు మనకు ఖైదీలను రిలీజ్ చేస్తారు కదా, అలాగ అందరినీ రిలీజ్ చేద్దాం, గుడ్ న్యూస్ వచ్చినప్పుడు ఏదైనా రిలీజ్ చేయాలి అని చెప్పంటే ఏరి ఖైదీలు ఎక్కడ ఉంటారు? మహానుభావుడైనటువంటి రాజు దిలీపుడు, ఆయన రాజ్యంలో ఒక్క ఖైదీ కూడా లేట రిలీజ్ చేయడానికి. ఈయనప్పుడు ఏం చేయాలి? సరే అప్పుడు దేవుళ్ళకి దండం పెట్టుకున్నాడు, పితృదేవతలకి, నాలో పితృ రుణము పోవాలి. పితృణం అన్నిటికంటే కూడా చాలా గొప్పది. పితృలోకంలో అంత ఆనందంగా ఉంటాం మనము. ఎందుకు? మన అభివృద్ధి మొత్తము కూడా పితృదేవతల వల్లే. ఒక్కసారి కథలోంచి బయటికి వచ్చి ఒక మాట చెప్పాలి. మనం అందరము కూడా 5 రకాల రుణాలతో పుడతామని చెప్పి చాలాసార్లు తెలుసుకున్నాం. అందులో దేవతల రుణం, ఋషుల రుణం, పితృదేవతల రుణం, మనుష్యుల రుణము, భూతాల యొక్క రుణము. భూతాలంటే భూతదయ. ఇందులో భూతాలంటే దెయ్యాల భూతాలు కాకుండా అన్ని రకాల జీవరాశులు అన్నమాట. సో దేవతల రుణం తీర్చుకోవచ్చు పూజల ద్వారా, వాటి ద్వారా. ఓకే, తర్వాత మళ్ళీ ఋషుల రుణం, ఇలా ప్రవచనాలు వినడం ద్వారా, చక్కటి కావ్యాలు చదవడం ద్వారా తీర్చుకోవచ్చు ఋషుల రుణం. ఇక మూడవది ఏంటి? పితృ రుణం. పితృ రుణము మాత్రం చాలా కష్టమైనటువంటిది. బతుకున్నన్ని రోజులు తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి. తర్వాత తల్లిదండ్రులు లేకపోతే వారికి చక్కటి కార్యాలు చేయాలి. వీరేం చేస్తారంటే పితృదేవతలు ఇవాళ, ఇంకొక మాట జాగ్రత్తగా వినండి, గట్టిగా పట్టుకోండి. మనం ఈ రోజు అన్నం తింటున్నామంటే దానికి కారణం పితృదేవతలే. ఎక్కడో మనకు ఎవడో తద్దినాలు పెడుతున్నాడు పూర్వజన్మలలో, అది మనకు మన ఆహారంగా కన్వర్ట్ అయ్యి ఇప్పుడు నేను ఇక్కడి నుంచి $3,000 అమెరికాకు పంపించాలనుకోండి, అది ఆటోమేటిక్ గా రూపాయలలో పంపిస్తే అదే కన్వర్షన్ అయిపోయి అక్కడికి డాలర్స్ గా వెళ్తుంది. అదే విధంగా పితృదేవతలు ఏం చేస్తారంటే, పితృదేవతలు అంటే మన తల్లిదండ్రులు కాదు, పితృదేవతలు అనేది ఒక డిపార్ట్మెంట్. ఇది చాలా ఆనందకరమైనటువంటి డిపార్ట్మెంట్. ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదు, మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. వనజ గారు, హలో వనజ గారు, మ్యూట్ లో పెట్టుకోండి. లేదు నాకు కనిపిస్తుంది. ఎవరైనా మ్యూట్ లో పెట్టే నేను చేస్తాను. గురుగారు పెట్టినాం గురుగారు, అయినా కూడా వినిపిస్తుంది సౌండ్. ఆగండి, నేను మ్యూట్ లో పెడతాను. నేను మ్యూట్ లో పెట్టేశాను. అమ్మయ్యా, అది నాకు ఆవిడ పేరు ముందే కనిపించలేదు. సరే, ఆ తర్వాత ఏమైపోయింది, ఇంకా మనకు మర్చిపోయా. కాబట్టి అదొక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో చూస్తారు, అక్కడికి పంపిస్తారు. అంటే పితృలోకం అనేటటువంటి చాలా గొప్పది. మనం మొన్న చెప్పుకున్నప్పుడు ఏమన్నా ప్రపంచంలో ఉన్నటువంటి చాలా ఆనందం అనేటటువంటిది భూమి మీద మనకి ఎప్పుడు దొరుకుతుంది? బాగా డబ్బుండి, ఏ కష్టాలు లేకుండా, మంచి భార్య దొరికి, మంచి పిల్లలు దొరికి, మంచి స్నేహితులు దొరికి, కోరింది కోరినట్టుగా దొరకడము, ఏ రకమైన కష్టాలు లేకపోతే ఎంతైతే ఆనందంగా ఉంటామో, ఇంతకంటే 1,00,000 రెట్ల ఆనందంగా పితృలోకంలో ఉంటాము అని చెప్పి చెప్తారు. సో కాబట్టి పితృలోకం అనేది అంత మహోన్నతమైనటువంటిది. అందుకోసమే ఇంకొక మాట చెప్తాను, మళ్ళీ జాగ్రత్తగా వినండి, ఎందుకంటే అందరికీ తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి ఈ మాట చెప్పడం తప్పనిసరి. ఇంకో విషయం ఏంటంటే, పితృదేవతలు మనం చేసినటువంటి పూజలు వృధాపోవు, అస్సలు వృధాపోవు. గుర్తుంచుకోండి ఈ విషయాన్ని. పితృమేధము అంటారు. పూర్వకాలంలో అశ్వమేధం అని ఉండేది. ఈ రోజుల్లో అశ్వమేధం చెయ్యొద్దు. ఇప్పుడు గుర్రాలను రోడ్డు మీదకి వదలకండి, గొడవ అయిపోతుంది. మన శ్రీనివాస్ గారు చెప్పారు అశ్వమేధం చాలా గొప్పదిరా అని చెప్పి, గుర్రాలను రోడ్డు మీదకి వదలకండి. ఆ గుర్రం పట్టుకున్న వాళ్ళ చావు కొట్టేయాలి. అది అవన్నీ చేయగలమా మనం? సో కాబట్టి ఈ రోజుల్లో మనం చేయగలిగేది ఏంటంటే పితృమేధం మాత్రం చేయగలం. సో అది అంటే పితృ కార్యాలు కనుక సరిగా చేస్తే అంత గొప్ప విలువ మనకు దొరుకుతుంది.
సో కాబట్టి అది మనం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. ఈ మహోన్నతమైనటువంటి రోజు నాడు మనం చెప్పుకోవడం అనేటటువంటి చాలా గొప్ప విషయం. సరే, ఏ విధంగానైతే ఏంటి, ఈయన చాలా సంతోషంగా ఉంటాడు. సరే, తనకి ఇంకా ఏ రుణము లేదు, పితృ రుణము తప్ప. అందుకని చెప్పేసి ఖైదీలందరూ రిలీజ్ కాకుండా తన పితృ రుణంలోంచి తనను తానే విడిపించుకోగలిగాడు. ఇక ఏ విధంగానైనా కూడా మరి పేరు ఎలా పెట్టాలి అంటే, అన్నింటి లోపల కూడా ఏదైనా కూడా విజయాన్ని సాధించేటటువంటి వ్యక్తికి ఏ పేరు పెట్టాలి, శాస్త్రం లోపల కావచ్చు, శత్రువులను జయించడంలో కావచ్చు, ఎలాంటి పెట్టాలి అంటే అప్పుడు రహిగతౌ అనేటటువంటి ఒక సంస్కృత ధాతువు, దాంట్లో వచ్చేసి ఏం చేశాడంటే రఘువు అని చెప్పేసి పేరు పెట్టుకున్నాడు. పెట్టుకోవడం వల్ల ఏమైంది, చక్కగా అన్వయార్థం మంచి ఇదనమాట. రఘువు అంటే ఏంటంటే శాస్త్రాల పైన శత్రువుల పైన కూడా విజయాన్ని సాధించేటటువంటి వాడు అన్నటువంటి అటువంటి అద్భుతమైనటువంటి పేరు పెట్టుకుంటాడు. ఇక ఎలా అంటే, పిల్లాన్ని తీసుకొచ్చి ఎండలో పెడతాం మనం, జనరల్ గా చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఎండలో పెడతాం కదా, ఆయిల్ అవి రాసి. ఏ విధంగానైతే సూర్యకిరణాలు తోకితే బాలచంద్రుడు అంటే బేబీ చంద్రుడు ఏ విధంగానైతే ఉంటాడో ఆ విధంగా తండ్రి చాలా ముద్దుగా చూసుకుంటూ ఉంటాడు. అలా మంచి అవయవాలతోటి, అవయవాల పుష్టితోటి చక్కగా ఆ అబ్బాయి పెరుగుతూ ఉంటాడు అన్నమాట. ఇది ఎలా అంటే, కుమారస్వామిని కనుక చూసుకుని పార్వతీ పరమేశ్వరులు ఏ విధంగానైతే మురిసిపోతుంటారో, జయంతుని చూసుకుని శచి ఇంద్రదేవుడు దేవేంద్రుడు ఏ విధంగానైతే మురిసిపోతారో, ఈ రఘువుని చూసుకుని ఈ సుదక్షిణాదేవి తర్వాత దిలీప మహారాజు అంత ఆనందంగా ఉన్నారు అని చెప్పేసి. ఇంకా వాళ్ళకి ఏంటంటే, ఒకటేమో అన్యోన్య దాంపత్యము, దానికి తగ్గట్టుగా అద్భుతమైనటువంటి ఒకే ఒక కుమారుడు. ఇక వాళ్ళకి వేరే ప్రపంచం అనేటటువంటిది లేదు. ఇక వాళ్ళకి ఏంటంటే ఒకరిపైన ఒకరికి అనురాగము పెరుగుతుంది, ఆ పిల్లాడి పైన ఎక్కువ ప్రేమ పెరుగుతుంది. ఇప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళ ప్రపంచమే పిల్లాడు. కాబట్టి పిల్లాడు ఏం చేసినా కూడా మురిసిపోయేది ఎవరు? మీకు జనరల్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, అత్త కోడలలో ఎవరికైనా పడకపోయినా కూడా పిల్లాడు పుట్టాక అత్త కోడల మధ్య గొడవలు తగ్గిపోతాయి. ఎందుకంటే అత్త కూడా మనమన్ని ప్రేమిస్తూ ఉంటుంది, కోడలు కూడా మనవరాలు వాటిని ప్రేమిస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళిద్దరూ ఐక్యం అయిపోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ సరే భార్యాభర్తలు కాబట్టి ఇద్దరికి కూడా ఒకటే ప్రపంచం, అలా ఆనందంగా ఉండడము. ఇలా చేయబట్టుకుని నడుస్తూ ఉంటే ఆ పిల్లాన్ని దాన్ని కూడా చూస్తూ మురిసిపోవడము. ఏది మాట్లాడితే అత్త, తాత, మామ ఇవన్నీ అంటుంటే ఆ పిల్లాడ వాటిని అన్నిటినీ అనడము. నమస్కారం పెట్టు అంటే చిన్న చిన్న చేతులతోటి రఘు ఇలా నమస్కారం పెట్టేవాళ్ళ. ఇవన్నీ ఆయన కాళిదాసు చాలా అద్భుతంగా ఒక పిల్లవాడిని ఎలా అయితే పెంచితే బాగుంటాడో అలాగనమాట. తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు పిల్లాన్ని. తర్వాత పిల్లాడు అప్పుడప్పుడు ఇట్లా మెడ చుట్టూ చేతులేస్తాడు. వేగాడే ఇంకా అయిపోయింది అనమాట. అలా దిలీపుడు ఒక రకమైనటువంటి మైకం. స్వర్గంలో కూడా ఇంత ఆనందం ఉంటుందా లేదా? ఒక్కసారి మళ్ళీ మనము కథ నుంచి డైవర్షన్ చేసుకుంటే, దశరథ మహారాజును అడిగారట, ప్రపంచంలో అన్నిటికంటే నీకు ఆనందం కలిగించింది ఏంటి? నీకు బోలెడంత మంది భార్యలు ఉన్నారు, 365 భార్యలు ప్లస్ 3 మెయిన్ భార్యలు ప్లస్ పిల్లలు, ప్రపంచం, రాజ్యము, 60,000 సంవత్సరాలు బతికావు. ఇన్ని వేల సంవత్సరాలలో నీకు ఆనందం కలిగించిన విషయం ఏంటయ్యా అని అడిగితే దశరథ మహారాజు ఏం చెప్పాట తెలుసా? రాముడు వచ్చి నన్ను కౌగిలించుకోవడం అంతే అని అన్నట్టు. అంతకంటే గొప్ప ఆనందాన్ని నేను చూడలేదు. స్వర్గం లోపల కూడా దశరథ మహారాజు వెళ్లి పెద్ద పెద్ద యుద్ధాలు చేసి దేవతలకు సహాయంగా నిలబడతాడు. అటువంటి వాడు కూడా ఏమంటే, ఇన్ని విజయాలు ఇవ్వనటువంటి ఆనందము నాకు కేవలము పుత్ర పరిష్వంగంలో ఇలా దొరుకుతుంది. ఇదే విషయాన్ని ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. దిలీప మహారాజుకి అలా పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుంటుంటే ఇంకా ఏమీ అవసరం లేదు నాకు ఈ ప్రపంచంలో. అందులో సద్గుణ సంపన్నుడైనటువంటి కుమారుడు దొరికాడు. ఈ కుమారుడు కూడా చక్కగా తనని ప్రేమిస్తూ బాగా ఉన్నాడు అని చెప్పేసి అనుకుని ఇంకా పర్వాలేదు అక్షరాభ్యాసం కూడా చేసేసిన తర్వాత అప్పుడేమైంది, చిన్న వాగు గనక పెద్ద సముద్రంలో కలిసినట్టుగా ఈ పిల్లవాడు వెళ్లి మంత్రి కుమారుడు, సైన్యాధిపతి కుమారుడు వీళ్ళందరివి స్కూల్స్ ఉంటాయి, గురుకులాలు. ఆ గురుకులాల్లోకి వెళ్ళడము, చక్కటి స్కూల్ లోపల చదువుకుంటూ ఉన్నాడు అనమాట. చాలా తొందరగా తెలివైన వాడు, చాలా ఏకసంథాగ్రాహి, అన్ని కూడా బాగా అద్భుతంగా నేర్చుకుంటూ ఉంటాడు. పాండిత్యం లోపల ఇక తండ్రిని మించిపోతాడా అన్న టైప్ లోపల గురువులు ఆశ్చర్యపోతూ ఉంటారు, ఎంత అద్భుతంగా నేర్చుకుంటున్నాడు. సో ఇతనికి సమయం వచ్చింది, ఉపనయనం కూడా చేసేద్దాము అని చెప్పేసి. ఆ రోజుల లోపల నేను చెప్పినట్టుగా అందరికీ ఉపనయనం జరిగేది. కర్మ ఇది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని ఉండేది కాదు, అందరికీ కూడా జరిగేది అన్నమాట. అందరికీ 4 వర్ణాల వాళ్ళకి జరిగేది. సో అయితే ఆ విధంగా ఈ అబ్బాయికి కూడా చక్కటి ఉపనయనం చేస్తారు. చేసిన తర్వాత ఇక విద్యలన్నీ కూడా చక్కగా వంటబడతాయి. ఉపనయనం చేసిన తర్వాత ముఖం లోపల బ్రహ్మ కళ కూడా రావడం ఈయన గుర్తిస్తాడు అనమాట కుమారుడికి. చూసి ఇక చాలా సంతోషం. సూర్యుడిలో ఎంతైతే ప్రకాశం ఉందో నా కుమారుడు అంత ప్రకాశవంతంగా ఉన్నాడు అని ఈయన చాలా మురిసిపోతూ ఉంటాడు. దీనికి తోడు బుద్ధిమంతుడు. ఎంత బుద్ధిమంతుడు అంటే ఇక మన ఆంజనేయ స్వామి లాగా బుద్ధిమతాన్ వరిష్ఠన్, ఇంకా అందరిలోకి గొప్పవంతుడు అనమాట. అలాగా ఇక ఎట్లా అంటే ఇక
అన్వీక్షకి అని ఒక విద్య ఉంటుంది అనమాట. ఆ విద్య ఏంటంటే 4 సముద్రాలని దాటిపోయినటువంటి విద్య అన్నమాట అది అన్వీక్షకి. ఆ విద్యను కూడా సాధించాడు. అది ఎవరు మనకి దత్తాత్రేయుడు ఇచ్చాడని చెప్పి మనం ఇంతకుముందు ఎప్పుడో తెలుసుకున్నాం కదా. అటువంటి విద్య అన్నమాట. తండ్రి దగ్గర కూడా మళ్ళీ అన్ని బుద్ధులు అన్ని నేర్చుకుంటాడు. తండ్రి దగ్గర విద్యలు నేర్చుకుంటాడు, ఇటు గురువుల దగ్గర విద్య నేర్చుకుంటాడు. ప్రతి విద్య లోపల కూడా టాపర్, అన్ని విద్యలలో కూడా ఎప్పుడూ నెంబర్ 1 అన్నమాట. సో చాలా అద్భుతంగా ఆయన పెరుగుతూ మెల్లగా యువకుడుగా అవుతాడు. ఇక యువకుడుగా అయ్యేసరికి ఎట్లా అంటే అసలు తండ్రి తన కళ్ళే పడతాయా నా కొడుకు మీద అన్నట్టుగా విశాలమైనటువంటి బాహువులు, పెద్ద పెద్ద కళ్ళు, మళ్ళీ పెద్ద పెద్ద కళ్ళున్నా కూడా సూక్ష్మమైన విషయాలను కూడా చూడగలిగేంత తెలివితేటలు, చక్కగా మంచి శంఖం లాగా ఉందా, అద్భుతంగా ఉందా అన్నటువంటి మెడ, మంచి దేహదారుఢ్యము, చక్కటి కండలు, అన్ని రకాలుగా ఎక్కడ ఏది ఎలా ఉంటే బాగుంటుంది ఆరోగ్యవంతుడైనటువంటి వ్యక్తికి అంత అద్భుతంగా రఘు మహారాజు పెరుగుతూ ఉంటాడు అనమాట. ఇక మెల్లగా దిలీప మహారాజు ఆలోచిస్తూ ఉంటాడు, కుమారుడు మంచిగా యవ్వనవంతుడు అయ్యాడు, మెల్లమెల్లగా రాజ్యాన్ని అప్పజెప్తూ ఉందాం, యువరాజు పట్టాభిషేకం చేసి మెల్లమెల్లగా బాధ్యతలు కుమారుడికి అప్పజెప్తాము అని చెప్పేసి అతన్ని యువరాజుని చేస్తాడు. చేసేసరికి ఏమైంది, ఇక మెల్లమెల్లగా ఆయన కూడా సంతోషంగా ఉంటాడు. ఇద్దరు కలిసి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు అన్నమాట. ఎలా అయితే ఆయన చక్కటి ఉపమానం ఇచ్చాడు. లక్ష్మీదేవి కమలంలోంచి బయటకు వచ్చేసి కొత్తగా ఉన్నటువంటి కలువ పూలలోకి కొంత భాగం ప్రవేశించిందిట, మొత్తం కాదు కొంత భాగం. అలాగా సో ఈయన ఏంటంటే అన్ని రకాలు, ఇప్పుడు ఈయన మళ్ళీ వినయంలో కూడా ఈయనేమో అన్నిటిలో గొప్పవాడు, తండ్రి దగ్గరికి వచ్చేసరికి పూర్తి వినయంగా. సో ఏమైతుందంటే అలాగా తండ్రి దగ్గర నుంచి అది ఈయన లోపల ప్రవేశించిందా అన్నట్టుగా. గాలితోని నిప్పు కలిస్తే ఏ విధంగానైతే అరణ్యమంతా కాల్చేస్తుందో ఇద్దరు గాలి నిప్పులాగా అలాగా. సో ఈ విధంగా ఏంటంటే శరదృతువు లోపల మనకి ఇప్పుడున్నటువంటి శరదృతువు లోపల సూర్యుడు వచ్చినప్పుడు ఎంత ప్రశాంతంగా ఎంత అందంగా ఉంటుంది ఈ ఋతువులో. ఆ విధంగా మదగజం వచ్చినప్పుడు మదజలం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఏనుగు, అన్ని ఏనుగులు, ఆడ ఏనుగులు అన్ని కూడా వెంటబడుతూ ఉంటాయి, చక్కటి ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉంటూ ఉంటుంది. అలాగా ఇన్ని ఉపమానాలు ఇచ్చి ఎందుకోసం ఇచ్చాడయ్యా అంటే ఆ విధంగా రఘు మహారాజు దిలీప మహారాజు ఒకరితోనొకరు ఉన్నారు అన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు అనమాట. చెప్పేసి ఇక అంటాడనమాట, ఇక నేను 99 అశ్వమేధ యాగాలు నీ ద్వారా చేసుకోగలిగాను, నువ్వు చాలా అద్భుతంగా చేస్తున్నావు, అశ్వమేధ యాగాలకు నాకు సపోర్ట్ ఏదైతే చేయాలో చేస్తున్నావు, ఇక నా 100వ అశ్వమేధ యాగాన్ని కూడా నేను పూర్తి చేసుకుంటానయ్యా, నువ్వు కుమారుడి మీద ఎంతో సంతోషం, ఎందుకంటే చక్కగా కాపాడుతూ ఉంటాడు. అశ్వాన్ని కాపాడాలి, అశ్వాన్ని ఎవరు దొంగిలించకూడదు. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఏమని, దిలీపుడి కంటే ముందు మనకేమైంది, సగరుడి కుమారులు 60,000 మంది, ఆ కథ అందరికీ గుర్తుంది కదా. సో దానివల్ల ఏ విధంగానైతే వాళ్ళు అశ్వాన్ని పోగొట్టుకుంటారో కపిలముని ఆశ్రమంలో, అలా జరగకుండా చాలా జాగ్రత్త పడతారు. ఆల్రెడీ ఒక ప్రెసిడెన్స్ ఉంది, అందుకోసమని ఇంకా జాగ్రత్త పడాలి, ఇది 100వది కూడా చేస్తున్నాము, మరింత జాగ్రత్త పడాలి అని చెప్పేసి 100వ అశ్వమేధ యాగం కోసం అని చెప్పేసి ఆయన సిద్ధం చేస్తూ ఉంటాడు. ఇంకా స్వేచ్ఛగా ఉన్నటువంటి ఈ గుర్రాన్ని అలా వదిలేస్తారన్నమాట. 100వ అశ్వమేధ యాగం ప్రారంభమైంది. అదే సమయంలో ఇంద్రుడు దాన్ని గుర్తిస్తాడు, అశ్వమేధ యాగం ప్రారంభమైంది అని చెప్పి చూస్తాడు. చూసి అదృశ్య రూపంలో వచ్చేసి దాన్ని కాస్త తస్కరిస్తాడు. తర్వాత ఏం జరిగింది మరి, రఘు మహారాజు అశ్వాన్ని తీసుకురాగలిగాడా? ఇంద్రుడికి రఘు మహారాజుకి మధ్య జరిగినటువంటి చర్చ గాని యుద్ధం గాని ఎలా జరిగింది? తండ్రికి 100 అశ్వమేధ యాగాలు మరి పూర్తయ్యాయా లేదా? రఘు మహారాజు విజయాన్ని సాధించాడా లేదా? ఈ విషయాలన్నీ కూడా వచ్చే వారం తెలుసుకుందాం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా పాండురంగా. జై శ్రీకృష్ణ. ఎవరికైనా క్లుప్తంగా ఒక 2-3 క్వశ్చన్స్ ఉంటే తీసుకుని దీపావళి గురించి. సార్ దీంట్లోపల 18 పర్వాలు అంటే మనము 1+8 9 ఆస్పీషియస్ నంబర్ అట్లా చెప్పుకున్నాం కదండి సార్. కానీ ఇప్పుడు మీరు చెప్పిండేది 19 అన్నారు కదండి సార్. మళ్ళీ దానికి కూడా ఏమన్నా సిగ్నిఫికెన్స్ అట్లా ఏమన్నా ఉందా సార్? అదే ఒకటి. ఏమి లేదు, 19 సర్గలలో రాశాడు ఆయన. అయితే కొంతమంది 30 సర్గలలో కూడా రాశారు అని చెప్పేసి అంటారు. ఎందుకంటే దీన్ని మళ్ళీ తెలుగు లోపల మల్లినాథ సూర్య అని చెప్పి ఆయన దీన్ని మళ్ళీ ట్రాన్స్లేషన్ చేసి కొద్దిగా ఎక్కువ కూడా ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రఘువంశంలో మాత్రము 19 సర్గలే మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నటువంటివి. కాబట్టి దానికి ఏ విధమైనటువంటి సిగ్నిఫికెన్స్ లేదు. 19 అంటే 19 అంతే. ఆయన మామూలుగా కథని 19లో రాసేసాడు, అంతకుమించి ఇంకేమి లేదు. ఇంకొక ప్రశ్న సార్,
ఇప్పుడు వేదమును అదే ప్రమాణంగా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అదొక్కటి తీసుకుంటారు, ఇంకా వేరే చెప్తే అంటే వాళ్ళ పేరు ఏమన్నా అంటే స్పెషల్ గా అట్లాంటి వాళ్ళకు ఇప్పుడు కూడా ఉన్నారా అట్లా? ఉన్నారు ఉంటే వాళ్ళ పేరు ఏమి సార్? ఆర్య సమాజ్ వాళ్ళు వేదాలను తప్ప వేటిని ఒప్పుకోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, బ్యాక్ టు వేదాస్. ఎందుకంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు పురాణాలని, తర్వాత రామాయణ మహాభారత కావ్యాలని చాలా మంది యాక్సెప్ట్ చేయరు. సో ఏమైందంటే పురాణాలు కావ్యాలు వచ్చేసరికి ఏమైపోయిందంటే రకరకాల మతాలలోకి మన భారతదేశం విడిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మనకు పురాణాలు వచ్చేసరికి ఏమైంది, విష్ణుమూర్తిని నమ్మేవాళ్ళు వైష్ణవులు గాను, శివుని నమ్మేవాళ్ళు శైవులు గాను, అమ్మవారిని నమ్మేవాళ్ళు శాక్తేయులు గాను, తర్వాత సూర్యుని నమ్మేవాళ్ళు సౌరులు గాను, గణపతిని నమ్మేవాళ్ళు గాణపత్యులు గాను, కుమారసముని నమ్మేవాళ్ళు కౌమారులు గాను, ఇలా మతాలుగా విడిపోయాయి. 72 మతాలు విడిపోయాయి. అందులో ఈ 6 మేజర్. ఇవి కాక ఇప్పుడు మీరు కర్ణాటకకి వెళ్ళి చూసినట్లయితే అక్కడ లింగాయత్ అని వాళ్ళు అసలు మేము హిందూ ధర్మమే కాదు, మాది సెపరేట్ మతము, మాది లింగాయత్ అని చెప్పి మేము శివుడిని పూజిస్తాము, మాది సెపరేట్ మతంగా చేయండి అని చెప్పేసి హిందూ మతంలో ఇంక్లూడ్ కూడా చేయొద్దని చెప్పి చెప్తారు. సో ఎనీవే అదొక పెద్ద చర్చ. పురాణాలు మనకు లాభం చేసాయా నష్టం చేసాయా అనేటటువంటి దాన్ని మనం ఎక్కువగా చర్చించుకోలేము. సో అది. జై శ్రీకృష్ణ. లాస్ట్ ప్రశ్న ఉంటే తీసుకుని ఇంకొక ప్రశ్న ఏదన్నా మీరు అడిగితే తీసుకోగలను. తర్వాత మనకు దీపావళి గురించి అద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకుందాం. పర్ఫెక్ట్. చక్కటి నిద్రలో ఉన్నారు అందరూ. వండర్ఫుల్. మనం ఇప్పుడు దీపావళి గురించి కొత్తగా మనము రికార్డింగ్ అడుగుతారా? అడగండి. పుష్పవతి గారు అడగండి. క్వశ్చన్ లేదు, చాలా అద్భుతంగా చెప్పారు అంటున్నా. రఘువంశం చాలా ఆహ్లాదమైనటువంటిదండి, అంటే చాలా అద్భుతం. ఇంకా అసలు అంటే కాళిదాసు వర్ణన మొత్తం ఇచ్చుకుంటూ పోతే ఇంత అవ్వదు అసలు. ఇప్పుడు ఇదే మీరు షణ్ముఖ శర్మ గారు చెప్పినటువంటి రఘువంశం వినండి. నేను విన్నాను, ఆయన చెబుతుండగా విన్నాను. ఇందులో మీకు రిఫరెన్స్ గా కొన్ని పాయింట్స్ ఆయన కూడా నేను తీసుకోవడం జరిగింది. ఆయన చెప్తున్నది వింటే అసలు ఆయన ఏమంటారు, ఒక ప్రవచనంలో నేను 3 ప్రవచనాలలో చెప్పింది ఆయన ఒక ప్రవచనంలో ఉల్టా చెప్తున్నా. ఆయన అంత డీటెయిల్ గా చెప్తున్నారు. బేసికల్లీ నేను చెప్తున్న దానికంటే కూడా ఎక్కువ డీటెయిల్ గా చెప్పినది ఉంది రఘువంశము. ఇంకా వర్ణన ఉంది. సరే, మనం ఏంటంటే వేదంలో భాగంగా నేర్చుకుంటున్నాము, సంస్కృత శిక్షణలో భాగంగా నేర్చుకుంటున్నాము, అందువల్ల కొంత క్లుప్తంగా తెలుసుకుంటున్నాము. అదర్వైజ్ అంత డీటెయిల్ గా కూడా తెలుసుకోవచ్చు. వీలున్న వాళ్ళు, టైం ఉన్న వాళ్ళు తప్పక షణ్ముఖ శర్మ గారి రఘువంశము తప్పకుండా వినండి. నేను కూడా వింటున్నాను, నాకు నచ్చింది, చాలా నచ్చింది. జై శ్రీకృష్ణ. ఓకేనా? దీపావళి గురించి ఆయన ఏ ప్రవచనం చెప్పినా ఈ శ్లోకంతో మొదలు పెడతారు కదా, ఆ శ్లోకంతో మొదలు పెడతారు కదా, చాలా బాగుంటుంది. అది ప్రతిసారి అతను అదే అన్ని ప్రవచనాలకి అది ఎక్కువగా వాడుతూ ఉంటారు ఆయన, అదే స్టార్ట్ చేస్తారు. కరెక్ట్. ఓకేనా? దీపావళి గురించి ఇంకా తెలుసుకుందామా, ఈ 5 పర్వదినాల గురించి. ఓకే సార్, చాలా బాగా నచ్చింది సార్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ.